అకాల వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలకు అపార నష్టం జరిగింది. చేతికందొచ్చిన పంట వర్షం వల్ల పాడవడంతో కన్నీళ్లు పెడుతున్నారు రైతులు. తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లో కుండపోత వానలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. మండు వేసవిలో వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడినందుకు జనం ఆనందిస్తున్నారు. కానీ రైతుల పరిస్థితి భిన్నంగా ఉంది. తమ నోటికాడి ముద్దను వరుణుడు తన్నుకుపోయాడని వాపోతున్నారు రైతులు. సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అమ్మకానికి ఉంచిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం లారీలో లేకపోవడంతో ఐకేపీ సెంటర్లోనే ఉండిపోయాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిచిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మల్హర్, మహదేవ్పూర్, మహముత్తారం, పలిమెల మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు కురిశాయి. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. వికారాబాద్ జిల్లా పరిగిలోని మార్కెట్ యార్డ్ వర్షపు నీటితో నిండిపోయింది. మార్కెట్లోకి జొన్న, మక్క, ధాన్యం భారీగా రావడంతో నిల్వ చేసే స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు, వ్యాపారస్తులు. ములుగు జిల్లాలో వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడ్డాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఆందోళన చేశారు రైతులు. రోడ్డుపై బైఠాయించడంతో సిద్దిపేట, మెదక్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అకాల వర్షాలకు కల్లాల్లో కుప్పపోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తరలించిన వడ్లు తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల పంటలను నష్టపోయారు రైతులు. ఈదురుగాలులకు మామిడి, జీడి మామిడి రాలిపోయాయి. ఏలూరులోనూ భారీ వర్షం కురిసింది. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.